తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపైన జరిగిన విచారణలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదే కేసులో హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల తమ వివరణ ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నమోదైన ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ను మళ్లీ ప్రశ్నించేందుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. వరుసగా కేసీఆర్ కుటుంబం విచారణ ఎదుర్కోవడం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. అయితే హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకు ముందు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదన్నారు. 6 గ్యారెంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ను ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని వ్యాఖ్యానించారు. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని, అందుకే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తున్నామన్నారు. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. లై డిటెక్టర్ సవాల్ను సీఎం రేవంత్ స్వీకరించాలన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటిసారి రేస్ విజయవంతంగా జరగగా, రెండోసారి మాత్రం రేసు జరగకముందే స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ తప్పుకుంది. రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 3 ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్తో పాటు ఆ ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కాగా అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ ఇలా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విచారణకు హాజరు కావడం రాజకీయంగా బీఆర్ఎస్లో చర్చగా మారింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది.